నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇటీవల టాలీవుడ్ పెద్దలంతా సమావేశమయ్యారు. పుష్ప 2 ఘటనతో పాటు ఇతర సమస్యలపైన చర్చించారు. వారి సమస్యలు తగ్గాయో లేదో అన్న విషయంపై క్లారిటీ అయితే రాలేదు, కానీ ఓ విషయంపై మాత్రం కొందరి కళ్ళు బానే పడ్డాయి. రేవంత్ను ఆప్యాయంగా నవ్వుతూ పలకరించిన హీరో నాగార్జునకు అంతే స్మైలింగ్ గా రిప్లై ఇచ్చిన రేవంత్ను చూసి ఆ కొందరికి కాస్త షాకింగ్ గా అనిపించింది. నిజంగా వీళ్ళేనా అన్నంతగా పబ్లిక్ లో చర్చ కూడా సాగుతోంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంలో ఎంత రచ్చ జరిగింది అనేది గత ఏడాది రెగ్యులర్ అప్డేట్స్ ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే. నాగార్జునకు చెందిన ఆ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేయించిన సందర్భానికి సంబంధించి రకరకాల ముచ్చట్లు వినిపించాయి. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, ఒక్క గజం కూడా భూమిని ఆక్రమించలేదని అప్పట్లో చెప్పుకొనొచ్చిన నాగ్ తన ఫంక్షన్ హాల్ కూల్చివేతపై కోర్టు కూడా వెళ్లారు. అయినా రేవంత్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత విషయంలో ఒక్క గజం కూడా వెనక్కి తగ్గలేదు. ఇక చివరికి నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయని చెప్తూ హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం నాగ్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా ఆవేదన పడేలాగా చేసింది. ఇక ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ వంతు. ఇక ఈమె అయితే ఏకంగా నాగార్జున కుటుంబాన్ని వీధికి లాగారు. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణాలపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సెలబ్రిటీ అని కూడా చూడకుండా వారి వ్యక్తిగత విషయాలను బజారుకు ఇడ్చారు. ఇది అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా బాధించగా సినిమా ఇండస్ట్రీ మొత్తం వారికి అండగా నిలిచింది. సురేఖ తీరును తీవ్రంగా ఖండించింది. ఇక ఇంత జరిగినా సురేఖ మాట్లాడింది తప్పని గాని ఒప్పని గాని సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా స్పందించలేదు. ఇక ఈ మౌనం కూడా అప్పట్లో టాలీవుడ్ తో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతటి చేదు అనుభవాలు ఉన్నా కూడా ఇటీవలి సమావేశంలో నాగార్జున మాత్రం చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆస్తుల మీద పడ్డారు, వ్యక్తిగత జీవితం పైన పడ్డారు, పరువును బజార్లో పెట్టారు. అయినా నాగార్జున మాత్రం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై కోపం తెచ్చుకోనట్టు కనిపిస్తోంది. అది అవసరమే కావచ్చు, సంస్కారమే కావచ్చు, చెప్పుకునేందుకు ఇంకేదైనా కారణం కావచ్చు. ఆయన మాత్రం రేవంత్ రెడ్డిని ఇటీవల సమావేశంలో పలకరించిన తీరైతే అందరినీ ఆకర్షిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా అంతే హుందాగా ప్రవర్తించడం ఆకట్టుకుంటోంది. ఎవరి పని వారిది అన్నట్టుగా ప్రవర్తించిన ఈ ఇద్దరిని చూసిన వాళ్ళు మాత్రం నాగార్జున ఓ మెట్టు తగ్గారా, లేదంటే అయ్యిందేదో అయ్యింది అనుకోని రేవంత్ రెడ్డి నాగును చేరదీశారా అని జనాలు మాత్రం అమాయకంగా చర్చించుకుంటున్నారు. ఇక పుష్ప 2 సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత పరిణామాలపై రేవంత్ సీరియస్ అవడం, ఆ తర్వాత ఈ మీటింగ్ జరగడం, అందులోనే ఇలాంటి ఆసక్తికర సన్నివేశం కనిపించడం, ఇది ఫ్యూచర్లో ఇంకేదైనా విశేషానికి దారి తీస్తుందా అన్న చర్చ జరగడం అంతా సినిమాటిక్ గా అనిపిస్తోందని అనలిస్టులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.